మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పనులు చేపిస్తానని మీకేమో మీ ఆత్మకు తెలుసు, కానీ ప్రెజర్స్ వల్ల మీరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది. నాకేం లేదు, మంచితనం ఉందాం, నాకేం ఎవరిపైన కక్ష లేదు. ఫస్ట్ పీలర్కి సంబంధించి దయచేసి మీరందరూ కూడా ఏదైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేయండి. ఫస్ట్ ఒకసారి విజిలెన్స్ ఎంక్వైరీ, తర్వాత సిఐడి ఎంక్వైరీ వచ్చిన తర్వాత అందరూ సస్పెండ్ అయిపోతారు. చాలా అక్రమాలు జరిగినాయి. అసలు ఏపీఐసి లేఅవుట్లో మనకు అసలు పర్మిషన్ ఉందా? ఆచార్యులకు అని చెప్పి, కార్పెంటర్లకు అని చెప్పి ఆ కుట్లనే కొట్టేశారు ఏపీఐసి భూమిలో వచ్చి. ఊరు భూమి ఏం అధికారం ఉంది దాన్ని సదనం చేసేదానికి? మీరు చెప్పండి. పట్టాలు ఇచ్చినారా? ఏ పర్మిషన్ ఇచ్చినారా? లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి? అన్నీ నా దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ముందుగానే కలెక్ట్ చేసి పెట్టినా. మీరు ఎప్పుడైతే నీ భూమి రూపాయలు మిస్అప్రాప్రియేషన్ జరిగింది, దాంట్లో నాయకులు పెన్లాల్లో పేర్లు రాసి జీతాలు ఇస్తారా మీరు? నాయకులు పెన్లాలకు జీతాలు ఇస్తారా మీరు? పంచాయతీలు పని చేస్తామండి. ఇంత దుర్మార్గమా చెప్పండి. 13,500 రూపాయలు పంచాయతీ ప్రజలు ట్యాక్స్ కట్టే డబ్బును నాయకులు భార్యల పేరు పెట్టి వాళ్ళు ఉద్యోగం చేస్తామని మీరు జీతాలు ఇస్తారా మీరు? చెప్పండి. ఓ పద్ధతి అనేది ఉండాలి కదా. ప్రజల డబ్బు మనం జవాబుదారుతనం ఉండాలి మనకు. కాబట్టి అది కూడా ఎవరికైతే జీతాలు ఇచ్చినారో, నాయకుల భార్యలకు ఎవరికైతే జీతాలు ఇచ్చినారో అవన్నీ కూడా రికవరీ చేయండి. పని చేయకుండా జీతాలు తీసుకున్నారు. నీళ్లు, తోలిట్లు కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు. డ్రింకింగ్ వాటర్, పీలేరు ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. ఈరోజు చెప్తున్నా, జైలుకి పంపించేస్తాం ఈవోని కానీ, సర్పంచ్ని కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎవరైనా కానీ వదిలే ప్రశ్నే లేదు. ఈరోజు చెప్తున్నా, పీలేరులో నాకు తెలుసు ఏం జరిగిందో. పీలేరు పంచాయతీలో ఎన్ని కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేషన్ జరిగిందో తెలుసు. ఇల్లు ప్లాన్కు డబ్బు కలెక్ట్ చేసి రెమిట్ చేయాల, అది కూడా తినేశారు. ఇంత బ్యాడ్గా మీరు చేశారు. కాబట్టి మాకు టైం 4-5 దినాలు, 1 వీక్ టైం తీసుకోండి. నేను అసెంబ్లీ నాకు స్వేరింగ్ ఉంది కాబట్టి 19వ తేదీ అనుకుంటా చేస్తా. మళ్ళీ మండల్ వైజ్ వస్తా. నేను మండల్ వైజ్ మీతో రివ్యూలో కూర్చుంటా. మీకు అన్నీ చేస్తాను నేను ఖచ్చితంగా. ఈ లేఅవుట్ కూడా ఉందా మన దగ్గర. ఏవేవన్నీ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయిలే. వాళ్ళు నాకు ఎన్ని శాంక్షన్ అయినాయి హౌసింగ్, నా గ్రామ వైజ్ మా కాన్స్టిట్యూన్స్ అంతా ఇచ్చేయండి. అంతా కూడా హౌసింగ్ వాళ్ళంతా కూడా. లెవెలింగ్ ఇప్పుడు ఎక్కడెక్కడ లెవెలింగ్లో బిల్లులు చేశారు. అది కూడా చూసిండే. లెవెలింగ్ ఎన్ఆర్జీఎస్లో లెవెలింగ్ చేశారు. ఎక్కడ పీలేరు ఈ పక్కంతా కూడా. అది నాకంతా కూడా ఎంత శాంక్షన్ అయింది, అసలు ఎంత బిల్ అయింది, అసలు పని ఎంత జరిగింది అక్కడ లెవెలింగ్ అనేది నాకు ఏంటి. ఎవరిని టార్గెట్ చేసేదైతే లేదు, మేము గుర్తు పెట్టుకోండి. ఎవరిని టార్గెట్ చేసేదైతే లేదు. మీరేదో వాస్తవాలన్నా నాకు చెప్పండి, సేవ్ అవుతారు. ఇంకా మీరు దాచిపెట్టుకోవాలా, తప్పు చేసి కప్పు పుచ్చుకోవాలా, మీరు ఇంకా వాళ్ళు సేవ్ చేయాలనుకుంటే మీరు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. నేను చెప్తున్నా, అది ఏదో మనమే రెక్టిఫై చేసేది ప్రయత్నం చేద్దాం. విజిలెన్స్ వాళ్ళు, సిఐడి వాళ్ళు రాకముందే అప్పుడు మన కంట్రోల్లోనే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు లేకపోతే బయటకన్నా పంపిస్తాం మిమ్మల్ని, ఈ ఊళ్ళో లేకపోతే అందరూ వెళ్ళిపోతారు అంతే. దాంట్లో ఏమి అనుమానం ఎక్కర్లే. మనం ఏం చేయగలిగింది ఏం లేదు దీంట్లో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకన్నా రేపటి నుంచి కొంచెం రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేయండి. ఒకసారి విజిలెన్స్, సిఐడి వాళ్ళు వచ్చి రికార్డ్స్ అన్ని సీజ్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీసు అది కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఆడ ఒక పట్ట రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ వేసేది, ఇంకో తమ రిజిస్ట్రేషన్, ఒక సర్వే నెంబర్ ఒక గ్రామం ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఇంకో తమర చేసేది. ఇంత అరాజకమా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడండి. ఆ విధంగా చాలా చేశారు. నెంబర్ ఏమో ఒకటి సర్వే నెంబరు, భూమి ఏమో వేరే. వాళ్ళు ఇష్టం వచ్చేది సబ్ రిజిస్టర్ ఆఫీస్, కలిగిరి కానీ పీలేరు కానీ ఆ విధంగా చాలా చేసేసారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ అంతా కూడా. వంగవరం బోకులు, ఎన్ఓసి వంగవరం బోకు, కుంటపురం బోకులు ఎన్ఓసి ఎట్లా ఇచ్చేది. ఎంఆర్ఓ రికమెండ్ చేయకూడదు, సబ్ కలెక్టర్ ఇవ్వకూడదు, కలెక్టర్ ఇవ్వకూడదు, ఎవరు వదలం, కలెక్టర్ వదలము. నుంచి నాకు ఎవరికి పట్టాలు ఇచ్చినారు. అక్కడ ఆయిల్ సీడ్స్ అయితే ఎవరో భూమి ఇస్తే, ఇప్పుడు రామారావు గారు ఉండేటప్పుడు దాన్ని ఆక్రమించుకొని ఏదో జగనన్న కాలనీ పేరుతో అక్కడ ఊరంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటేసారు. పట్టాలు ఇచ్చేసారు మీరు.
ఎవరంటే ఇష్టం వచ్చినట్లు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, అసలు ఏ మండలము, ఏం సంబంధము పీలేరుకు చెప్పండి. ఓటు ఉండేది కేవీపల్లిలో లేదా సదుములో, రొంపిచర్లో, పుంగనూరులో, వాళ్ళకి ఏ విధంగా మీరు పట్టాలు ఇస్తారు చెప్పండి, ఏ విధంగా మీరు క్వశ్చన్ సర్టిఫికెట్లు ఇస్తారు మీరంతా కూడా. కాబట్టి మీరు ఏ ఇబ్బంది లేదు, కరెక్ట్గా చేయండి. నాకు ఎన్ని నాళ్ళలో నాకు రిపోర్ట్ ఇస్తారో పీలేరుకు సంబంధించి ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ ఎన్ఆర్జీఎస్ లేబర్ పని చేస్తే డబ్బు ఇస్తే ఉపయోగం, కానీ నాయకులకు మస్టర్లు వేసి డబ్బులు ఇచ్చేస్తారా? లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో ఏ మండలం మీద ఎత్తుకోండి, ఏ మండలం మీద ఎత్తుకోండి, మీరు లక్షల రూపాయలు మీరు ఈరోజు డబ్బులు ఇచ్చేసారు. పేరేమో లేబర్ పేరు పెట్టారు, డ్రా చేసేసి లక్షలు డ్రా చేశారు. ఓ లిమిట్ అనేది ఉంది. వాళ్ళు తినాలంటే, సహాయం చేయాలంటే ఓ పద్ధతిగా చేయొచ్చు, కానీ ఈ విధంగా మనం చేయటము చాలా విచారకరము. కాబట్టి దయచేసి ఒకడానికి ఒకటి పీలియర్ ఫస్ట్ రెక్టిఫై అయితే మిగతా మండలాలు నాకు తెలిసి ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ కూడా కొంచెము అవన్నీ కూడా నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఎంత ఏ గ్రామంలో ఎన్ని వర్కులు జరిగినాయి, ఎంత డ్రా చేశారు డబ్బులు అన్నీ కూడా. గ్రామ పంచాయతీ పీలియర్ వాళ్ళు ఆక్యుపై చేశారు, ఏం చేస్తారు? ఎంఆర్ ఆఫీస్ అవసరమా అట్లా మండలాల్లో? అంజనీయ కాలంలో కూడా ఇళ్ళకి ఇచ్చేస్తారా? 50,000 పట్టాకు అమ్మేశారు. అవన్నీ రెక్టిఫై చేయండి. నాకు రేపు ఉన్నాడు నాకు కేవీపూర్లో ఏమేమి భూ ఆక్రమణ ఆర్ఐ అనేది ఇంకో ఆఫీస్, ఏదో ఏం ఆఫీస్ అది, రెవెన్యూకి సంబంధించిన ఆఫీసు బిల్డింగ్ వేరే వాళ్ళకి అమ్మేశారు. సైట్ గెదిమిట్లో ఎవరన్నా గెదిమిట్లో వాళ్ళు ఉన్నారా? ఇడ సుధాకరా ఆర్ఐ బిల్డింగ్ కూడా అమ్మేశారు. ఇంకా ఉద్యోగం అవసరమా? ఎంఆర్ఓ ఉద్యోగము, ఎంఆర్ ఆఫీస్ అవసరమా? గజల్ సీన్ రెడ్డి మీ ఆర్ఐ బిల్డింగ్ కూడా అమ్మి బాధ్యతతో కూడా చూస్తా ఉన్నారా మీరు? ముందు ఆర్ఐ బిల్డింగ్ అది కూడా అమ్మేశారు. ఇంక దీనికన్నా దౌర్భాగ్యము ఏమన్నా ఉందా ప్రపంచంలో? కోర్టు వేసి ఆర్ఐ బిల్డింగ్ ఏం కోర్టుమా? ఆబ్జెక్షన్ చేసి కట్నీకరణ చేయాలి కదా. ముందు హ్యాండ్ ఓవర్ చేసుకోండి దాన్ని ఫస్ట్. మీరు ఏమైనా చేయని మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఫేస్ సర్టిఫికేట్ లోపల ఏంటండి ఏ పునాది ఏమి ఊరైతే ముందు మనకి ఆర్ఐ బిల్డింగ్ ఆక్యుపై చేసి వేరే వాళ్ళకి అమ్మేసి ప్రైవేట్ వాడు కట్టుకుంటామంటే అవమానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్. చెప్పండి, మీరే చెప్పండి. ఒక పద్ధతి ఏదో ఒకటి అది రెక్టిఫై చేయండి. ఇంకేమున్నాయి? లేఅవుట్ వైపు నా దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దాంట్లో నాకు కావాల్సింది ఏ లేఅవుట్లో ఏ మండలం వాళ్ళకి ఇచ్చారు, అతనికి అర్హత ఉందా లేదా, హౌసింగ్ శాంక్షన్ అయిందా, సరే ఇచ్చినోడు ఎవడు, ఆఫ్లైన్లో ఒక పేరు ఉంది, ఆన్లైన్లో ఒక పేరు ఉంది. ఆఫ్లైన్ ఇచ్చినోడు ఒక పేరు, మీరు ఆన్లైన్ ఎక్కిచ్చేటప్పుడు ఇంకో. సో నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు తెలియదు అనుకోవద్దండి. నాకు కంప్లీట్గా తెలుసు. ఈ భూముల వ్యవహారం పీలేరు కానీ ఇంకోటి కానీ అంతా నాకు తెలుసు, పంచాయతీ విషయాలు కానీ. మీరు నాకు వాస్తవాలు చెప్పండి. వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 గ్రామాలు ఇంపార్టెంట్, అంతా 5 గ్రామాలు ఈ భూములదంతా కూడా. ఫస్ట్ సబ్ కలెక్టర్ ఇచ్చింది ఆ రిపోర్ట్ పెట్టుకోండి. ఆమె ఎంత మిస్అప్రాప్రియేషన్ ఇచ్చింది అది కూడా తప్పు రాశారు. ఆ ఎన్క్వైరీ కూడా అప్పుడు కూడా తక్కువే రాసినారు, ఇంకా ఎక్కువ ఉంది మిస్అప్రాప్రియేషన్, తక్కువ రాసినారు. ఇదేంటి ముందంతా వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా తల ఊపినారో ఆ విధంగా ఊపాలా అనే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు వ్యవస్థ రాష్ట్రంలో. ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయకత్వంలో కానీ ముందు కాంగ్రెస్ ఉండేటప్పుడు కానీ ఎప్పుడు ఈ పరిస్థితి రాలా. ఈరోజు ఏ స్థాయికి వచ్చేసిందంటే ఆఫీసర్లకు విలువ లేకుండా అయిపోయింది. అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. దయచేసి మంచి చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఇన్ని అరాజకాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వము కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎంత మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టి దాంతో రాజీనామాలు చేపించి ఓట్లు అడిగిపించినా, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, వెలుగు స్టాఫ్ ఎంత మీరు వైసీపీకి ఓటు ఏమని చెప్పినా, ఫైనల్గా ఎంప్లాయీస్ వరకు